తెలంగాణలో లోక్సభ అసెంబ్లీ, ఆంధ్రాలో లోక్సభ అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్స్ జరిగాయి. ఇంకా ఎలక్షన్స్ ఫీవర్ పోకముందే ఇంకొక ఎలక్షన్స్ వచ్చాయి. సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు మే 27న జరగబోతున్నాయి. సో ఈ 2024 ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడుకోవాలి అనంటే మనం ముందుగా 2021 ఎలక్షన్స్ గురించి మాట్లాడుకోవాలి. సో 2021లో మొత్తం అన్ని పార్టీస్ తరపు నుంచి ఇప్పుడు ఏవైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో ఆ ప్రధాన పార్టీలు ముందుగా చూసుకుంటే టీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి అండ్ బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి రాములు నాయక్, ఇండిపెండెంట్ గా తీన్మార్ మల్లన్న అండ్ కోదండరాం, జేఏసీ రథసారథి. సో కోదండరాం వీళ్ళు ఐదుగురు అయితే పోటీ చేయడం జరిగింది. సో దానిలో అప్పుడు జరిగిన ఎలక్షన్స్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డి మొదటి స్థానంలో, రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న అండ్ మూడో స్థానంలో కోదండరాం గారు. సో జేఏసీ రథసారథి ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, నిరుద్యోగుల గురించి, ఉద్యోగుల గురించి, విద్యార్థి సంఘాల గురించి, విద్యార్థుల గురించి నిరంతరం శ్రమించే వ్యక్తి అయినటువంటి కోదండరాం గారు మూడో స్థానంలో రావడం అప్పుడు అందరినీ కలిచివేసింది. బట్ కానీ అది జరిగిపోయింది. అండ్ నాలుగో స్థానంలో వచ్చేసి బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి ప్రేమేందర్ రెడ్డి అండ్ ఐదవ స్థానంలో కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేసినటువంటి రాములు నాయక్. సో వీరు అప్పుడు జరిగిన ఎలక్షన్స్ సినారియో అది అన్నమాట. సో అప్పుడు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో పల్లా రాజేశ్వర్ రెడ్డి, సో తను ఇప్పుడు జనగాం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం కోసం, ఎమ్మెల్యేగా పోటీ చేయడం కోసం ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది, గెలవడం జరిగింది. అందుకే ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఆయన రిజైన్ చేయడం జరిగింది. సో తను ఈ పదవికి రాజీనామా చేయడం వల్ల ఇప్పుడు మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి వచ్చాయి. సో అప్పుడు రెండో స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ తరపు నుంచి ఎవరు తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ తరపు నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. అప్పుడు 2021లో ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ఆయన ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనేది పోటీ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏ అభ్యర్థి గెలుస్తారు? ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 జిల్లాల పరిధిలో మొత్తానికి చూసుకుంటే 4,61,806 మంది ఈ ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు. సో వారిలో 2,87,007 మంది పురుషులు ఉంటే 1,74,794 మంది మహిళలు ఉన్నారు. సో వీరిలో ఇంతమంది ఈ 4,61,806 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లలో ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకుంటారు అన్నది దట్స్ ద సెకండరీ థింగ్. బట్ కానీ ఇప్పుడు మొత్తం మీద ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ 52 మంది అభ్యర్థుల్లో ప్రధాన పార్టీల తరపు నుంచి మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది వాళ్ళు 5గురు ఉన్నారు. ఆ 5గురు ఎవరు అనంటే, ఒకరు తీన్మార్ మల్లన్న, ఇప్పుడు అందరికీ తెలిసిన వ్యక్తి, చాలా సుపరిచితుడు. సో గత ఎన్నిక అనుభవం కూడా ఆయనకి ఉంది. సో తీన్మార్ మల్లన్న ఒకరు. అండ్ 2 బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి అండ్ 3 బీజేపీ పార్టీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, గతంలో కూడా ఆయన పోటీ చేయడం జరిగింది. అండ్ 4 ఇండిపెండెంట్ అశోక్ సార్. సో కోచింగ్ సెంటర్స్ గురించి చెప్పాలి అనంటే ముందు అశోక్ సార్ గురించి చెప్పాలి. సో నిరుద్యోగుల గురించి పోరాడే వ్యక్తి గురించి చెప్పాలి అనంటే మనం అశోక్ సార్ గురించి చెప్పుకోవాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇండిపెండెంట్ అభ్యర్థి బక్కా జడ్సన్. సో ఇతని గురించి కూడా మనం చెప్పుకుందాం. సో ముందుగా ఈ 5గురు అభ్యర్థులలో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎవరిని గెలిపిస్తారు అనేది ఇక్కడ. సో ఇది పార్టీలకు సంబంధించిన ఎలక్షన్స్ కాదు. ఇది పార్టీలకి ఏమాత్రం సంబంధం లేకుండా, ఏ గుర్తులు లేకుండా జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్. ఇప్పుడు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటే మొదటిగా తీన్మార్ మల్లన్న. సో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. సో జేఏసీ రథసారథి, ఉద్యమకారుడు, ఉద్యమ సంఘాల నాయకుడు అయినటువంటి కోదండరాంని కాదని తెలంగాణ ప్రజలు తీన్మార్ మల్లన్నని 2వ స్థానంలో నిలబెట్టారు అనంటే ఆయన ప్రజల మనసుకు ఎంత దగ్గరగా ఉన్న వ్యక్తి అనేది మనం చెప్పొచ్చు. సో అదేవిధంగా తీన్మార్ మల్లన్న గురించి మనం చెప్పాలి అనంటే మంచి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి, ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడగలిగిన వ్యక్తి. సో ప్రభుత్వం చేసిన అవినీతి అరాచకాలను
ఏ దానికి భయపడకుండా ఎవ్వరికి తలొంచకుండా సో ప్రభుత్వ అరాచకాలను ఎండగడుతూ ఆయన అనేది అందరికీ సుపరిచితుడయ్యాడు అనేది చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి. సో అటువంటి వ్యక్తి బట్ కానీ సో తను మాట్లాడే మాటలు కొంచెం అసభ్యకరంగా ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం తన భావజాలాన్ని తను అనుకుంటున్న దాన్ని అనుకున్నట్టుగానే రిసీవ్ చేసుకున్నారు. సో అదే సింపతితోనే తను 2వ స్థానంలో నిలవడం జరిగింది, ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా కూడా. సో ఇంకొకటి మాట్లాడుకుంటే రాకేష్ రెడ్డి. సో రాకేష్ రెడ్డి గురించి చెప్పాలి అంటే తనకి ఎమ్మెల్సీగా పోటీ చేసిన అనుభవం అయితే లేదు, కానీ బీజేపీ పార్టీలో తనకి సీట్ దక్కలేదు అని చెప్పేసి ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకోవడం కోసం బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడు. సో ఒక పార్టీ వద్దు అని అనుకొని అక్కడ టికెట్ దక్కలేదని చెప్పేసి ఇక్కడికి వచ్చాడు. సో ఇక్కడ టికెట్ దక్కకపోయి ఉంటే ఇంకెక్కడికి వెళ్ళేవాడో అది మనకి తెలీదు, నేను దాని గురించి మాట్లాడదలుచుకోవట్లేదు. అండ్ 3 బీజేపీ ప్రేమేందర్ రెడ్డి సో 40 సంవత్సరాలుగా ఒకే సిద్ధాంతం ఒకే పార్టీని నమ్ముకుని ఒకే పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ప్రేమేందర్ రెడ్డి. సో గతంలో జరిగిన 2021 ఎలక్షన్ లో కూడా తను ఎమ్మెల్సీగా పోటీ చేసిన అనుభవం తనకుంది. ఇప్పుడు ఇది మరొకసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీ చేసే అనుభవం తనకుంది. సో ఒకటైతే గట్టిగా చెప్పొచ్చు, పార్టీ అయితే మారడం. ఇప్పుడు పైన బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత సో చేసే మంచి విషయంలో కానీ ఒకవేళ ఆయన ఏదైనా నిరుద్యోగులకు కానీ ఉద్యోగ సంఘాలకు కానీ విద్యార్థులకు కానీ ఏదైనా చెయ్యాలి అని అంటే చెయ్యొచ్చు. సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే కనుక ఖచ్చితంగా ప్రేమేందర్ రెడ్డి చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆయన పార్టీ మారడు అనేది అయితే గట్టిగా నొక్కి వక్కా నుంచి చెప్పొచ్చు. అండ్ ఈ ముగ్గురు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి తీన్మార్ మల్లన్న, ప్రేమేందర్ రెడ్డి, రాకేష్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా ఒక గూటి నుంచి వచ్చిన పక్షులే, ఒక గూటి నుంచి వచ్చిన వాళ్ళే. వీరు ముగ్గురు కూడా బీజేపీలోనే ఉన్నారు. సో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం వాళ్ళు వాళ్ళ పార్టీని మారారు తప్ప కాంగ్రెస్ సిద్ధాంతాన్ని బీఆర్ఎస్ సిద్ధాంతాన్ని వీళ్ళందరూ వడపోసి ఉన్నారు. వాళ్ళ స్ట్రాటజీస్ మొత్తం బాగా తెలుసు. సో ఆ స్ట్రాటజీస్ అన్ని ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు వాడతారు, అది వేరే విషయం. అండ్ ఇంకొకటి అశోక్ సార్, ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుకుంటే మామూలుగా ఏ ఎలక్షన్స్ లో అయినా ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి అభ్యర్థులు గెలవడం అనేది చాలా అరుదు. కానీ ఈ అశోక్ సార్ తినండి సార్ అని ఎందుకు అంటున్నారంటే అశోక్ సార్ గానే ఆయన చాలా మందికి తెలుసు. కోచింగ్ సెంటర్స్ పేరుతో ఒక ఉపాధ్యాయుడిగా అందరికీ పాఠాలు చెప్తూనే సో కోచింగ్ సెంటర్ నడిపిస్తూ అందరికీ కూడా ఇప్పుడు ఉద్యోగాలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, గవర్నమెంట్ సెషన్ నుంచి వచ్చేటువంటి ఉద్యోగాలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది తన దగ్గర నుంచి కోచింగ్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ మొదటి నుంచి చివరి వరకు నిరుద్యోగుల గురించే పోట్లాడిన వ్యక్తి, నిరుద్యోగుల సమస్యల గురించే కొట్లాడిన వ్యక్తి, ఉద్యోగ సంఘాల గురించి మాట్లాడే వ్యక్తి, విద్యార్థుల వైపే ఉండేటువంటి వ్యక్తి. సో తను ఎమ్మెల్సీగా గెలిచినా గెలవకపోయినా కూడా నిరుద్యోగుల సమస్యల గురించి ఆయన కొట్లాడతాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో అటువంటి వ్యక్తి అశోక్ సార్. అండ్ 3 బక్కా జడ్సన్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. ఎందుకు ఇలా అంటున్నాను అంటే బక్కా జడ్సన్ సో ఇప్పుడు దిగిపోయినటువంటి తెలంగాణ ప్రభుత్వం కూడా సో తెలంగాణ ప్రభుత్వం దిగిపోవడానికి కూడా ఆయన పాత్ర లేదు అని మనం అనకూడదు. అంత కృషి చేసిన వ్యక్తి. ఎలా అంటే కల్వకుంట్ల కుటుంబం కలిసి చేసినటువంటి ఇప్పుడు ప్రాజెక్టుల విషయంలో కానీ ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి అవినీతి అరాచకాలు, ప్రభుత్వం ఏదైనా సరే వారు చేసినటువంటి తప్పును ప్రజల ముందు కళ్ళకు కట్టినట్టు చూపించినటువంటి ధైర్యశాలి, ఒక షూటర్, ఒక ఫైటర్ ఎవరైనా ఉన్నారు అనంటే అది బక్కా జడ్సన్. సో తను విద్యా సంఘాల గురించి ఇప్పుడు నిరుద్యోగుల సమస్యల గురించి ఏ సమస్య అయినా సరే ప్రభుత్వం తప్పుంది, ప్రభుత్వం హామీ ఇచ్చి చేయని దేని గురించి అయినా కూడా ఆయన పోరాడతాడు. సో అలా పోట్లాడి కూడా కాంగ్రెస్ నుంచి బహిష్కరించబడిన వ్యక్తి
బక్కా జడ్సన్. సో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఆయన ఎందుకు బహిష్కరించబడ్డాడు అనేది అది వేరే టాపిక్, దాని గురించి ఇప్పుడు అనవసరం. ఎందుకనంటే వాళ్ళ భావజాలం ఈయనకు నచ్చలేదో, ఈయనది వాళ్ళకి నచ్చలేదో, మొత్తానికి ఏదైనా జరిగింది. సో ఆయన మోటో మాత్రం ప్రజలకు మంచి చేయాలి, ప్రభుత్వం చేసే తప్పులను ఎండగట్టాలి, ప్రజలకు తెలియజేయాలి అన్న మోటో ఉన్న వ్యక్తి బక్కా జడ్సన్. సో ఈ 5గురు చాలా పవర్ఫుల్. ఈ పవర్ఫుల్ వ్యక్తుల్లో ఎవరు గెలుస్తారు? సో వీళ్ళందరూ కూడా ఒక్కళ్ళని ఫోకస్ చేస్తున్నారు, తీన్మార్ మల్లన్న. సో వీళ్ళందరూ కలిసి ఆయన నెగటివ్స్ గురించి మాట్లాడడం వల్ల సో ఆయనకి అదొక పాజిటివ్ అవుతుంది. వీళ్ళందరూ కలిసి ఆయన ఎక్కేస్తున్నారు అని అంటే సో ఆయన మీద ఒక సింపతి క్రియేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అండ్ తను చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. తీన్మార్ మల్లన్న అనేది ఎక్కువ టాక్ అనేది ఇప్పుడు ప్రజల్లో మనకి వినిపిస్తున్న ఒక ముఖ్యమైన అంశం. అండ్ ఇంకొకటి కూడా ఏంటి అని అంటే, ఒక వీడియో నేను మొన్న మధ్య ఒకటి చూసాను. ఏంటి అని అంటే, అయితే అసెంబ్లీకి వెళ్తాను, లేదు అని అంటే శ్మశానానికి వెళ్తాను. ఏంటిది? ఓటర్లను భయపెడుతున్నారా? సో గతంలో కూడా పైడి కౌశిక్ రెడ్డి కూడా ఇలానే మాట్లాడారు. సో అయినా ఆయన గెలిచారు అని అంటే, అలా మాట్లాడి సింపతి క్రియేట్ చేసినటువంటి వ్యక్తులు అప్పుడు గెలిచి మళ్ళీ ఇప్పుడు ఆయన అదే మాట, ఆ మాట వల్లనే గెలిచారు అని నేను చెప్పట్లేదు. అంటే అలా గెలిచారు అని అంటే ఇక ఇది అలవాటు అయిపోతుంది కదా. ప్రతి అభ్యర్థులు కూడా ఇలానే ప్రజల్ని థ్రెటన్ చేసే అవకాశం లేకపోలేదు, అది వేరే విషయం. అండ్ దట్టు వరంగల్ నల్గొండ నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ ఎమ్మెల్సీ ప్రచారంలోనే కేటీఆర్ ఒక మాట అన్నారు. తీన్మార్ మల్లన్న తను లైక్ బ్లాక్మెయిలర్ అండ్ తన మీద 56 కేసులు ఉన్నాయని. ఈ 56 కేసులు పెట్టింది ఎవరు? మీరే కదా. మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, అవినీతి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తేనే కదా ఈ 56 కేసులు పడ్డాయి. అసలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రావడానికి కారణం ఎవరు? మీ బీఆర్ఎస్ తరపున నుంచి పోటీ చేసిన వ్యక్తి. దాన్ని అత్యాశనే అంటారు కదా. ఒక ఆశతో ఎమ్మెల్యేగా గెలవాలి, సో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అని అనుకొని ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం వల్లే కదా ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చాయి. అండ్ రాకేష్ రెడ్డిని ఎందుకు గెలిపించాలి అనంటే కేటీఆర్ చెప్పిన మాట 2 లక్షల ఉద్యోగాలు అని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందో అది అడగాలి, ఒక గంతుక కావాలి అనంటే రాకేష్ రెడ్డి అసెంబ్లీలో ఉండాలి. అండ్ 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఏదైతే కాంగ్రెస్ ప్రకటించిందో, ఏదైతే హామీ ఇచ్చిందో అది అడగడానికి రాకేష్ రెడ్డి అసెంబ్లీలో ఉండాలి అని అంటే మీరు అసెంబ్లీలో ఉండి మీరు గవర్నమెంట్ ఫామ్ చేసి అప్పుడెందుకు ఇవ్వలేదు 2 లక్షల ఉద్యోగాలు? అప్పుడెందుకు ఇవ్వలేదు నిరుద్యోగుల భృతి? అప్పుడు మీరు చేయలేదు. బట్ మీ తరపున ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు ఇవన్నీ అడుగుతారా? వాట్ యు థింక్? సో ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు? వ్యక్తుల పరంగా ఏంటి, సో వ్యవస్థల పరంగా ఏంటి అనేది క్వశ్చన్ చేసుకున్నప్పుడు సో నాకు తెలిసిన విషయం ఇది. సో వాట్ యు థింక్ గైస్? కామెంట్.